కొద్ది నెలల క్రితం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 1,100 కోట్ల తాలూకా సొమ్ము 90% చెల్లించిన, ఇంకా చెల్లింపులు జరగకుండా మిగిలిపోయిన 10% సొమ్ము జమ కావడం మొదలైంది. ముఖ్యంగా 2018 జూలై, 2019 జనవరి తాలూకా డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు ఈ సంవత్సరం సంక్రాంతికి చెల్లింపులు చేపట్టినా ఇంకా ఇప్పటికీ సొమ్ము జమ కాని పెన్షనర్లకు సొమ్ము ఇప్పుడు జమ అవుతోంది. దీంతోపాటు మరికొన్ని రకాల రిటైర్మెంట్ బిల్లుల చెల్లింపులు కూడా మొదలైనట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి గుడ్ న్యూస్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2018 జూలై, 2019 జనవరి డిఏడిఆర్ బకాయిలు, వాటితో పాటు పెన్షనర్లకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ క్లోజింగ్ అమౌంట్లు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ పేమెంట్లు, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి పెండింగ్ బిల్లులు కొంతమందికి ఇప్పటికే ఖాతాల్లో జమ అవుతూ ఉండటంతో ఉద్యోగ పెన్షనర్ వర్గాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే 1,100 కోట్లు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం మరో 7,380 కోట్లను ప్రత్యేకించి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు విడుదల చేసింది. వారికి కూడా ఇప్పుడు చెల్లింపులు మొదలయ్యాయి. గతంలో 1,100 కోట్ల డిఏడిఆర్ చెల్లింపుల్లో ₹1 కూడా జమ కాని వారికి ఇప్పుడు సొమ్ము జమ కావటం మొదలైంది. సిపిఎస్ ఉద్యోగులకు 60 నెలల డిఏ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగులకు 2018 తాలూకా 30 నెలల డిఆర్ బకాయిలు ఇప్పుడు జమ అవుతున్నాయి. చాలామంది దీనిపై ఇప్పటికే మెసేజ్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో సంక్రాంతికి జమ కాని పెన్షనర్ల డిఆర్ అరియర్లకు సంబంధించిన పే స్లిప్పులు జనరేట్ కావడంతో ఇప్పటి వరకు ఆశగా పేమెంట్ల కోసం ఎదురు చూసిన పెన్షనర్లకు ఇప్పుడు శుభవార్త వెలువడినట్లయింది. వెలువడమే కాదు, సొమ్ము కూడా జమ అవుతోంది. ఉదాహరణకు విశాఖపట్నం సీతమ్మధార ట్రెజరీ పరిధిలో 2018 జూలై డిఆర్ బకాయిలు ఇప్పటికే కొందరి ఖాతాలు జమ అయినట్లుగా సమాచారం వచ్చింది. అందరితో పాటు వీరికి కూడా గతంలో సంక్రాంతి సమయానికి వస్తాయని భావించిన ఈ చెల్లింపులు ఆలస్యం అవడంతో ఆందోళన పెరిగినా ఇప్పుడు మళ్లీ చెల్లింపులు మొదలవడంతో వారిలో సంతోషం చిగురిస్తోంది. సంక్రాంతి ముగిసి 4 నెలలు దాటినా ప్రభుత్వం 1,100 కోట్ల నిధులు విడుదల చేసి 90% మందికి చెల్లించి 4 నెలలు దాటినా ఇంకా ఆ 10% మంది పెన్షనర్లకు, ముఖ్యంగా సీతమ్మధార వంటి ట్రెజరీల్లో ఇప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయి. గతంలో ఇదే అంశంపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో కొద్ది రోజుల క్రితమే ట్రెజరీ శాఖ కూడా మెమో జారీ చేసింది. చెల్లింపులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్లే చెల్లింపులు కూడా మొదలుపెట్టింది. ముఖ్యంగా జీవో నెంబర్ 94, జీవో నెంబర్ 51 ప్రకారం 2018 జూలై, 2019 జనవరి సంవత్సరాలకు సంబంధించి 3.144% డిఏడిఆర్ పెంపు బకాయిల తాలూకా మొత్తం 6 విడతలుగా, అంటే 60 నెలల లెక్కన చెల్లించాల్సి ఉండగా చాలామందికి పూర్తి చెల్లింపులు గతంలో జరగలేదు. సెక్రటేరియట్ సిపిఎస్ ఉద్యోగులు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవడంతో వారికి 60 నెలల చెల్లింపులు చేసేశారు. మిగిలిన వారికి ఇప్పుడు చెల్లిస్తున్నారు. పెన్షనర్లకు మాత్రం కేవలం 2018 జూలై తాలూకా 30 నెలల సొమ్మే చెల్లించారు. అప్పట్లో చెల్లింపులు జరగని పెన్షనర్లకు ఇప్పుడు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా సర్వీసు, అలాగే ఫ్యామిలీ పెన్షనర్లు, జీవించి ఉన్న వారికి ముందుగా చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ జమ కాకపోతే సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో తీవ్ర విమర్శలకు కేంద్రంగా మారిన విశాఖపట్నం సీతమ్మధార డివిజనల్ సబ్ ట్రెజరీ పరిధిలో కూడా ఇప్పుడు చెల్లింపుల ప్రక్రియ పూర్తి స్థాయిలో మొదలైంది. గతంలో ఈ పరిధిలో 20,000 మంది పెన్షనర్లలో కేవలం 6,000 మందికి మాత్రమే డబ్బులు జమ కాక మిగిలిన 14,000 మందికి ఒక్క పైసా కూడా జమ కాలేదని గతంలో సమాచారం వెలువడింది. ఒకే కార్యాలయం పరిధిలో ఇంత పెద్ద సంఖ్యలో పెండింగ్ ఏర్పడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అక్కడ కూడా డిఆర్ అరియర్లు జమ అవుతున్నట్లుగా సమాచారం రావడంతో వేలాది మంది పెన్షనర్లలో ఆశలు చిగురించాయి. ఇది సాధారణ ఆలస్యం కాదని, వ్యవస్థలో ఉన్న లోపాలను ఇది బయట పెడుతోందని పెన్షనర్ల సంఘాలు గతంలో ఆరోపించాయి. ముఖ్యంగా సీతమ్మధార డివిజనల్ సబ్ ట్రెజరీ పరిధిలో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జడ్జీలు, ఉన్నతాధికారులతో సహా వేలాది మంది పెన్షనర్లు ఉంటారు. జీవీఎంసీ పరిధిలో ఇది ఒక్కటే ప్రధాన ట్రెజరీ కార్యాలయం కావడంతో పని ఒత్తిడి భారీగా పెరిగింది. నిబంధనల ప్రకారం ప్రతి 2,000 మంది పెన్షనర్లకు ఒక ఎస్టీఓ, ప్రతి 5,000 మంది పెన్షనర్లకు ఒక డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం ఉండాలి. కానీ ప్రస్తుతం ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఒక సహాయ ఖజానాధికారి, 2 ఉప ఖజానాధికారులు, కొద్దిమంది అకౌంటెంట్లతోనే 20,000 మందికి పైగా పెన్షనర్ల వ్యవహారం నడుస్తోంది. ఈ సమస్యను చాలా ఏళ్ల క్రితమే గుర్తించిన ప్రభుత్వం 2018లో సీతమ్మధార ట్రెజరీని విభజించి విశాలాక్షి నగర్, గాజువాకలో కొత్త సబ్ ట్రెజరీలు ఏర్పాటు చేయాలని జీవో కూడా గతంలో జారీ చేసింది. ఇందుకోసం భవనాలు కూడా సిద్ధం చేశారు. కానీ అమలు మాత్రం కాలేదు. దాని ఫలితమే ఇప్పుడు వేలాది పెన్షనర్లకు బకాయిలుగా జాప్యం కనిపిస్తోందని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇప్పుడు చెల్లింపులు నిలిచిపోయిన అలాంటి ట్రెజరీల పెన్షనర్లకు చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ ఖాతాల్లో డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణం సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్లో తలెత్తిన సాంకేతిక లోపం అని అధికారులు గతంలో వివరణించారు. సాధారణంగా అప్రూవ్ అయిన బిల్లులు చెల్లింపులు జరగకపోతే పాత బిల్లులను ప్రతి సంవత్సరం ట్రెజరీ సిబ్బంది మళ్ళీ రీడైరెక్ట్ చేసి సిఎఫ్ఎంఎస్లో తిరిగి అప్లోడ్ చేయాలి. కానీ 2018-19 డిఆర్ బిల్లులు సరైన విధంగా అప్లోడ్ కాకపోవడం, రీసబ్మిషన్ ఆప్షన్ అందుబాటులో లేకపోవడం, బిల్లులు రిజెక్ట్ కావడం, మరణించిన పెన్షనర్ల వివరాలు, అలాగే కుటుంబ పెన్షనర్ల ఖాతా వివరాలు అప్డేట్ కాకపోవడం వంటి సమస్యల వల్ల చెల్లింపులు బాగా ఆలస్యం అయ్యాయి. ఇక వారందరికీ ఇప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా సర్వీసు అలాగే ఫ్యామిలీ పెన్షనర్లు ఇద్దరు మరణించిన సందర్భాల్లో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. అందుకే అలాంటి కేసుల్లో దహన సంస్కారాల ఖర్చులు ఎవరి ఖాతాకు చెల్లించారో అలాంటి ఖాతాల్లోనే ఈ డిఆర్ బకాయిలు కూడా చెల్లించేందుకు ట్రెజరీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే బకాయిలు విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. అందుకే అలాంటి కుటుంబాలు వెంటనే ట్రెజరీ అధికారులను సంప్రదించి అవసరమైన పత్రాలు సమర్పించి బకాయిలను తిరిగి పొందాలని అధికారులు చెప్తున్నారు. జీవో నెంబర్ 94ను ప్రభుత్వం 2020 నవంబర్ 4వ తేదీన జారీ చేసింది. దీని ప్రకారం 2018 జూలైలో డిఏడిఆర్లు 27.248% నుండి 30.392% అంటే 3.144% పెంచారు. దీనికి సంబంధించిన 30 నెలల బకాయిలను 3 విడతలుగా చెల్లించాల్సి ఉంది. అనంతరం 2021 జూలై 31న జీవో నెంబర్ 51 ద్వారా డిఏడిఆర్ను 30.392% నుండి 33.536%కి మరో 3.144% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరో 30 నెలల బకాయిలు కూడా 3 విడతలుగా చెల్లించాలి. ఈ రెండు కలిపి మొత్తం 6 విడతల చెల్లింపులు రావాల్సి ఉంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొందరికి 1 లేదా 2 విడతలు మాత్రమే జమ కాగా కొందరికి 3 విడతలు, మరికొందరికి 6 విడతలు కూడా జమ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు 6 విడతల చెల్లింపులు జరిగాయని, మిగతా ఉద్యోగులు పెన్షనర్లకు అసమానంగా చెల్లింపులు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరందరికీ చెల్లింపులు సమానంగా జరుగుతున్నాయి. కాకినాడ వంటి కొన్ని ప్రాంతాల్లో పూర్తి మొత్తాలకు బదులు చాలా తక్కువ మొత్తాలు మాత్రమే జమ అయ్యాయని, కొందరికి 2200 మాత్రమే జమ అయినట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. విజయనగరం వంటి ప్రాంతాల్లో కూడా కొందరికి చెల్లింపులు పడలేదని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఇలాంటి చోట్ల కూడా ఇప్పుడు చెల్లింపులు మొదలయ్యాయి. అయితే అలాంటి చోట్ల పెన్షనర్లు ట్రెజరీ అధికారిని కలిసి వివరాలు తెలుసుకోవాలి. దీంట్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ బకాయిల బిల్లులపై అప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించేశారు. అంటే ప్రభుత్వానికి ఈ బకాయిల వివరాలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. అప్పట్లో 2018 జూలై అలాగే 2019 జనవరికి సంబంధించిన డిఏడిఆర్ ఆర్ఆర్ల బిల్లులకు మొత్తం 60 నెలల లెక్కన బిల్లులు సమర్పించగా ప్రస్తుతం 2018 జూలై విడతకు సంబంధించిన 30 నెలల చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. అందుకే 2019 జనవరి విడతలకు సంబంధించిన మిగిలిన చెల్లింపులు కూడా త్వరలో జరగాల్సిందేనని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే మిగిలిన ఇతర డిఆర్ ఆర్ఆర్లకు సంబంధించిన చెల్లింపులు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. నిధులు సమకూరినప్పుడే 2019 నుండి 2024 జూలై వరకు చెల్లించాల్సిన 200 నెలలకు పైగా ఉన్న బకాయిలకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో ఇప్పుడే చెప్పలేము. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, పిఎఫ్, జెడ్పీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్సు, ఏపీజీఎల్ఐ చెల్లింపుల విషయంలో కూడా కదలిక కనిపిస్తోంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం 7,380 కోట్లను విడుదల చేసినట్లుగా చెప్పుకున్నాం. వీరిలో 90% పైగా బిల్లుల చెల్లింపులు పూర్తయిపోయాయి. ఏప్రిల్ 2026 వరకు సబ్ ట్రెజరీలకు సమర్పించిన గ్రాట్యుటీ బిల్లులు చాలా వరకు క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. మార్చి 31 తేదీలో రిటైర్ అయిన ఉద్యోగులకు పీఎఫ్ క్లోజింగ్ అమౌంట్లు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ పేమెంట్లు కూడా వారి ఖాతాలో జమ అవుతున్నాయని సమాచారం వస్తోంది. ఇదిలా ఉండగా డిఆర్ బకాయిల చెల్లింపులో ఏర్పడిన గందరగోళంపై ఏపీజేసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేసీ అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, ఎమ్మెల్సీ గోపీమూర్తి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవను అలాగే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను కలిసి గతంలోనే ఈ సమస్యను వివరించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ కొత్త సాఫ్ట్వేర్ ఆప్షన్ ఎనేబుల్ చేసి సిఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లే సాంకేతిక సమస్యలను సరిచేసి సొమ్ముల చెల్లింపులకు ఏర్పాటు చేశారు. అదే సమయంలో జీవో నెంబర్ 63 ప్రకారం దీపావళి కానుకగా ప్రకటించిన 2024 డిఏడిఆర్ ఆర్ఆర్ల చెల్లింపులు కూడా ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం జీవోలో చెప్పింది. దీంతో మరో 2 నెలల్లో ఆ సొమ్ము కూడా ఆలస్యం చేయకుండా జమ చేయాలని ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు. మొత్తానికి చూస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వ్యవస్థలోని సాంకేతిక లోపాలు, సిబ్బంది కొరత, బిల్లుల రీడైరెక్షన్ సమస్యలు,
బ్యాంకు ఖాతా వివరాల సమస్యలు, సిఎఫ్ఎంఎస్ లోపాలు కలిసి వేలాది మంది పెన్షనర్లను నెలల తరబడి చూసే పరిస్థితికి నెట్టాయి. ఒకే రాష్ట్రంలో ఒకే జీవో ప్రకారం కొందరికి 6 విడతలు, మరికొందరికి 1 విడత కూడా జమ కాకపోవడం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే తాజాగా సీతమ్మధార వంటి ప్రాంతాల్లో కూడా చెల్లింపులు ప్రారంభమవుతూ ఉండటంతో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని ఆశ కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త చర్యలు నిజంగా ఫలిస్తాయా? వేలాది మంది పెన్షనర్లకు ఎప్పుడు పూర్తి స్థాయిలో బకాయిలు అందుతాయి? ఇది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసలు అంశంగా మారింది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.